హాయ్ ఫ్రెండ్స్, కంటెంట్ క్రియేషన్ అసలు నేను ఈ జర్నీని ఎలా స్టార్ట్ చేశానో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒకనొక సిచ్యువేషన్లో బీటెక్ అయిపోయింది, జాబ్ లేదు, సెర్చ్ చేశాను, స్కిల్స్ నేర్చుకున్నాను, ప్రతిదీ నేర్చుకున్నాను, ప్రతి ఒక్క స్కిల్ నేర్చుకున్నాను, దాంట్లో టాలెంట్ చూపించుకున్నాను. అయినా కూడా జాబ్ అనేది గెయిన్ చేయలేకపోయాను. అయితే లాస్ట్కి సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయిపోయాను. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఒకనొక సిచ్యువేషన్లో సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడానికి వెళ్ళాను అనమాట. అప్పుడే అనిపించింది, సోషల్ మీడియా నుంచి ఎందుకు చేయకూడదు, సోషల్ మీడియా ద్వారానే నేను ఎందుకు నా టాలెంట్ చూపించుకొని పైకి ఎందుకు రాకూడదు అని. ఒక మిడిల్ క్లాస్ వాడు కంటెంట్ క్రియేట్ చేస్తే ఎందుకు చూడరు, మిడిల్ క్లాస్ వాడు కంటెంట్ క్రియేషన్ వల్ల ఎంతోమంది వాడి వల్ల మోటివేట్ అవుతారని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎంతో కొంత చాలు. ఇప్పటికీ దాదాపు ఒక 10 మెంబర్స్ నాకు సబ్స్క్రైబర్లు వచ్చారు. నాకు ఆ మోటివేషన్ చాలు. నేను ఏదో ఒక రోజు నేను అనుకున్నది అవుతాను అనే మైండ్ సెట్ నాలో ఉంది, అనే తపన అయితే నాలో ఉంది. జస్ట్ ఆ సపోర్ట్ చాలు నాకు. 10 మెంబర్స్ సబ్స్క్రైబర్లు వచ్చారు, బట్ ఏదో ఒక రోజు నేను అనుకున్నది సాధిస్తాను అనే తపన అయితే నాలో ఉంది. అందుకని ఈ కంటెంట్ క్రియేషన్ చేశాను. మిగతావి చేయడానికి 3-4 మెంబర్స్ కావాలి. ఇప్పుడు కామెడీ చేయడానికి 3-4 మెంబర్స్ కావాలి, స్కిట్ చేయడానికి 3-4 మెంబర్స్ కావాలి, షార్ట్ ఫిలిం చేయడానికి 3-4 మెంబర్స్ కావాలి. బట్ మోటివేషన్ చేయడానికి మాత్రం ఒక్కడుంటే చాలు. ఒక్క అడుగు 10 అడుగుల్ని వెంట తీసుకొస్తుంది అనమాట. అందుకనే ఈ కంటెంట్ క్రియేషన్ నేను ఎంచుకున్నాను. నాకు అదే మోటివేషన్ చాలు. 10 సబ్స్క్రైబర్లు వచ్చారు. ఇదే మోటివేషన్తో నేను ఇంకా చేస్తూనే ఉంటాను వీడియోలో. బట్ నా కంటెంట్ నచ్చితేనే ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అందరు.